హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్లో బెల్లం పాయసం చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా సబ్బు బియ్యం తీసుకోవాలి, ఒక కప్పు సబ్బు బియ్యం తీసుకున్నాము. ఇవి బాగా నీళ్ళు పోసి కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి, మళ్ళీ మంచి నీళ్ళు పోసుకోవాలి. 2.5 చెంబు నీళ్ళు పోసాము ఒక కప్పు సబ్బియానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. 2000 years later. ఈ విధంగా ఉడకాలి, బాగా చిక్కగా ఉడకాలి. చిక్కగా ఉడికినంటే మనం పాయసం బాగా టేస్ట్ కూడా ఉంటుంది. చూసారా? ఈ విధంగా ఉడకాలి. మనకి ఈ దశలో ఉన్నప్పుడే మనం బెల్లం బాగా దంచుకొని వేసుకోవాలి. 1.5 గడ్డ బెల్లం వేసుకుంటాము ఒక కప్పు సబ్బియానికి. పైన పడితే బాగా అంటుకున్నది చేతులకి, జాగ్రత్తగా చేసుకోండి. జిగురు ఉంటుంది కదా, అందుకే అంటుకున్నది. బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపాలి. ఈ విధంగా ఉడికేటప్పుడే ఆలుక్కాయలు దంచుకొని 5-6 ఆలుక్కాయలు బాగా నలగొట్టేసి వేసేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి బాగా. ఈ విధంగా కలుపుకుంటా ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఈ విధంగా పొంగు వస్తూ ఉన్నాయి కదా, పొంగు వచ్చేటప్పుడే మన జీడిపప్పు ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికినా కానీ బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. అంతా తీసి ఒక బౌల్లోకి పోసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాయసం రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బిల్ నాకు థ్యాంక్ ఫర్ వాచింగ్.